హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మనం రామ్తా విజ్ఞానాన్ని ఎంతో విస్తారంగా, అద్భుతంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నేర్చుకున్న దాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దాన్ని మరి ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతుల్ని చేయడానికే, బానిసలుగా అణగదొక్కడానికే దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయంతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృష్టించబడ్డాయి. ఏ న్యాయం ఉందని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఇది మాస్టర్స్ జరిగిపోయింది దాని గురించి ఇంకొకటి చూద్దాం. దైవం కిందకి చూడగలిగి ఇది తప్పు, ఇది హింస అని మానగలిగి ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? చైతన్య సర్వస్వం అంతా తాము విధిగా వ్యక్తీకరిస్తున్న వ్యక్తీకరణల అంతా జీవిత మహాశక్తుల్లోంచి తక్షణమే అంతమై పోతుంది. ఆ పరిస్థితి ఏర్పడగలిగినప్పుడు జీవితము దాని శాశ్వత విస్తరణకు తన ఉనికిని కోల్పోతుంది. సృజనాత్మకతకు మూలమైన సంకల్ప స్వేచ్ఛ కూడా అప్పుడు ఉండదు. కానీ దైవం పూర్తిగా అవిచ్ఛిన్న సర్వస్వ వర్తమానత్వము అయి ఉంది కనుక ఆ దైవం తాను పరిమిత దృక్పథంతో ఎప్పటికీ వీక్షించుకోజాలదు. ఆ అవకాశమే దైవానికి ఉన్నట్లయితే మీదో మరొకరిదో తప్పుల్ని ఎంచడానికి మీరు గాని, మీ సోదరులు గాని ఈ భూతలం మీద ఉనికిలో ఉండగలిగే వారే కాదు. మంచి చెడులని ఏవి ఇప్పటికిక్కడ లేవు మాస్టర్. ఉన్నదున్నట్లు ఉనికి మాత్రమే ఉందిప్పుడిక్కడ. ఆ ఉనికిలో దేన్ని ఎంచి చూస్తున్నా ఆ ఎంపికతో లెక్కలోకి పరిగణించే అంశాలు, వాటికి సాఫల్యాన్ని ఏవేం చేస్తున్నాయో అవి మాత్రమే వివేక ప్రజ్ఞకు దోహదం చేసే ఆత్మానుభూతి అనుభవాలే. ఈ ఉనికి వర్తమానంలో పరిగణింపబడే అంశాలు మీరు ఎప్పటి వరకు ఆచరించని అన్ని కర్మలు, వాటిని మీరు సత్కర్మలనుకుంటున్నా దుష్కర్మలనుకుంటున్నా మీ ప్రజ్ఞాభివృద్ధి కోసం మాత్రమే జరిగాయి. బలీనమైన ఆత్మస్ఫూర్తితోనే, ఆత్మ ప్రేరణతోనే, భావావేశంతోనే మీ సర్వ కర్మలు మీ అధ్యయనం కోసమే జరిగాయి. ఆ కర్మలను ఆచరించడం వల్లే వాటి విలువను మీరు గుర్తించి అభివృద్ధిని
సాధించగలిగామని గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా ఆ ఆత్మలు దుష్కర్మలు కావు, హింసాత్మకతలు కావు. సరిగ్గా అవే దివ్యత్వాన్ని అందించే కర్మలు. మానవుడి తప్పొప్పుల్ని నిర్ణయిస్తున్నది మానవుడే తప్ప దైవం కాదు. సోదర మానవుల భావ స్వాతంత్ర్యాన్ని హరించే మంచి చెడుల న్యాయ నిర్ణేతల వ్యక్తులను మానవులే రూపకల్పన చేశారు. మత ఛాందసాల రాజ శాసనాల ఉల్లంఘన దండనార్థం అనే భయమే యుగాల పర్యంతం దేశాలను అదుపులో ఉంచి శాసించే మహాకాండమైంది. మీరు అంటున్న చెడు అన్నది ఎక్కడైనా ఉంది అనుకుంటే ఉనికిలో ఉన్న ఓ జీవి అంతరంగంలోని దివ్యత్వపు భవివ్యక్తీకరణను ఏది హరించి వేస్తుందో ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. మరో వ్యక్తి దివ్యత్వపు వ్యక్తీకరణను హరించేస్తున్నవి మీ చెడు నిర్ణయమే మరింత తీవ్రంగా మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తుంది. ఓ వ్యక్తిత్వం మీద మీరు విధిస్తున్న తీర్పు కానీ పరిమితం కానీ మీ చైతన్యంలో కూడా ఓ శాసనంగా రూపుదిద్దుకొని సిద్ధంగా ప్రతిష్ఠించబడుతున్నది. స్వయం ప్రతిష్ఠిత శాసనం వల్ల మీకు కూడా పరిమితులు గాని తయారై ఆ న్యాయమే మీకు కూడా వర్తించి అన్వయించబడుతుంది. అంతరంగంలో ఏ మానవుడు దుర్మార్గుడు కాడు, ఏ మనిషి దుష్ట శిక్షుడు కాడు. హింస ప్రకృతి జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతుల్ని చేయడానికి, బానిసలుగా అణగదొక్కడానికి దురదృష్టవశాత్తు ఎన్నో నిర్దయంతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృష్టించబడ్డాయి. ఏ న్యాయం ఉందని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఆవరణలోనే సృష్టించబడడానికి దైవం అనుమతిస్తుంది. నిరంతరం గమనిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు దైవం దోషాలని దైవం కిందకి చూడగలిగి ఇది తప్పును ఇది హింస ఉండడం వల్ల మీ చైతన్యంలో అదే వాస్తవంగా పరిణమించినట్లయితే అప్పుడే జరుగుతుందో కానీ ఆ వాస్తవం జరుగుతుందో మాత్రమే చైతన్య పరిమితమై ఉంటుంది. మీరు యథార్థంగా వ్యక్తీకరిస్తున్న మీ సామ్రాజ్యం జీవిత శక్తుల్లోంచి ఊహలకు తక్షణమే కనుక ఇక్కడ ఉన్న నియమాలన్నీ మీ జీవితాన్ని పరిస్థితి ఏర్పడగలిగినప్పుడు స్వయంగా మీరు సృష్టించుకున్నవే. మంచి విస్తరణకు తన ఉనికి మీరు నమ్ముతూ ఉంటే అదే మీ సత్యం మూలమైన నిజానికి అందులో ఏ పొరపాటు ఉండదు కూడా ఏమీ లేదు. దైవం ఒక్క విషయాన్ని మాత్రం మరచిపోకండి. ఆ సత్యం నాది అవిచ్ఛిన్నది మరొకరిది కానీ వర్తమానత్వము ఆ సత్యం కేవలం మీది మాత్రమే. తాను నిజంగా పరిమిత ఆ సత్యం మీదే అయి ఎప్పటికీ స్వాభిప్రాయంతో ఏర్పడింది అవకాశమే దైవానికి అది ఉన్నట్లయితే సొంతమే అయి మీదో మరొకరిదో తప్పు అభిప్రాయం తీరు మారడానికి వరకు అది సత్యంగానే సోదరులు గాని ఈ భూతలం మీద ఉనికిలో ఉండగలిగే వారే కాదు. మీ విశ్వాసం
వీగి మంచి చెడులని ఏవి ఇప్పటికిక్కడ లేనే లేవు మాస్టర్. ఆ సత్యాన్ని ఉన్నదున్నట్లు ఉనికి మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ. ఆ ఉనికిలో దేన్ని ఎంచి హింస లేదు, చూస్తున్నా చెడు లేదు అనే ఎంపికతో లెక్కలోకి మాత్రంగానే ఉంది. లెక్కలోకి చెప్పండి పరిగణించే చెడు అంశాలు అంటే ఏమిటనుకుంటున్నారు వాటికి మీరు? సాఫల్యానికి ఏవేం వ్యతిరేకంగా చేస్తున్నాయో అవి మాత్రమే అంటున్నాను. మరో వివేక మనిషి ప్రజ్ఞకు దోహదం చేసే ఆత్మానుభూతి అనుభవాలే చెడు అని ఈ నేను ఉనికి అనుకుంటున్నాను. వర్తమానంలో అలాగంటారా? అది అంశాలు మీరు అవుతుంది? ఎప్పటి వరకు మాస్టర్ ఆచరించని అన్ని కర్మలు వాటిని హలో మై డియర్ సొంత ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోమేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్ కి, బుద్ధ భగవానుడికి, రామతా మాస్టర్ కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజుకి, పరమ గురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. మనం రామత విజ్ఞానాన్ని ఎంతో విస్తారంగా, అద్భుతంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాము. నేర్చుకున్న దాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దాన్ని మరి ఈ రోజు కూడా మరింత జ్ఞానాన్ని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతుల్ని చేయడానికి, బానిసలుగా అణగదొక్కడానికి దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయంతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృష్టించబడ్డాయి. ఏ న్యాయం ఉందని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఇది మాస్టర్స్ జరిగిపోయింది దాని గురించి ఇంకొకటి చూద్దాం. దైవం కిందకి చూడగలిగి ఇది తప్పు, ఇది హింస అని మానగలిగి ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? చైతన్య సర్వస్వం అంతా తాము విడిగా వ్యక్తీకరిస్తున్న వ్యక్తీకరణల అంతా జీవిత మహాశక్తుల్లోంచి తక్షణమే అంతమైపోతుంది. ఆ పరిస్థితి ఏర్పడగలిగినప్పుడు జీవితము దాని శాశ్వత విస్తరణకు తన ఉనికిని కోల్పోతుంది. సృజనాత్మకతకు మూలమైన సంకల్ప స్వేచ్ఛ కూడా అప్పుడు ఉండదు. కానీ దైవం పూర్తిగా అవిచ్ఛిన్న సర్వస్వ వర్తమానత్వము అయి ఉంది కనుక ఆ దైవం తాను పరిమిత దృక్పథంతో ఎప్పటికీ వీక్షించుకోజాలదు. ఆ అవకాశమే దైవానికి ఉన్నట్లయితే మీదో మరొకరిదో తప్పుల్ని ఎంచడానికి మీరు గాని మీ సోదరులు గాని ఈ భూతలం మీద ఉనికిలో ఉండగలిగే వారే కాదు. మంచి చెడులని ఏవి ఇప్పటికిక్కడ లేనే లేవు మాస్టర్. ఉన్నదున్నట్లు ఉనికి మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ. ఆ ఉనికిలో దేన్ని ఎంచి చూస్తున్నా ఆ ఎంపికతో లెక్కలోకి
లెక్కలోకి పరిగణించే అంశాలు, వాటికి సాఫల్యాన్ని ఏవేం చేస్తున్నాయో అవి మాత్రమే వివేక ప్రజ్ఞకు దోహదం చేసే ఆత్మానుభూతి అనుభవాలే. ఈ ఉనికి వర్తమానంలో పరిగణింపబడే అంశాలు మీరు ఎప్పటి వరకు ఆచరించని అన్ని కర్మలు, వాటిని మీరు సత్కర్మలనుకుంటున్నా దుష్కర్మలనుకుంటున్నా మీ ప్రజ్ఞాభివృద్ధి కోసం మాత్రమే జరిగాయి. బలీనమైన ఆత్మస్ఫూర్తితోనే, ఆత్మ ప్రేరణతోనే, భావావేశంతోనే మీ సర్వ కర్మలు మీ అధ్యయనం కోసమే జరిగాయి. ఆ కర్మలను ఆచరించడం వల్లే వాటి విలువను మీరు గుర్తించి అభివృద్ధిని సాధించగలిగామని గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా ఆ ఆత్మలు దుష్కర్మలు కావు, హింసాత్మకతలు కావు. సరిగ్గా అవే దివ్యత్వాన్ని అందించే కర్మలు. మానవుడి తప్పొప్పుల్ని నిర్ణయిస్తున్నది మానవుడే తప్ప దైవం కాదు. సోదర మానవుల భావ స్వాతంత్ర్యాన్ని హరించే మంచి చెడుల న్యాయ నిర్దేతల వ్యక్తులను మానవులే రూపకల్పన చేశారు.